త్రిబుల్ ఆర్ వస్తుందట కదన్న, మరి ఎట్లుండబోతుంది? అంటే మీ గ్రామానికి సంబంధించి కానీ మీ మండలానికి సంబంధించి కానీ మరి రైతులు ఏమన్నా నష్టపోతున్నారా? అనబట్టి అది 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పటి వరకు భూసేకరణ అంటున్నారు కానీ అయిపోయిందాకా వాళ్ళ పీరియడ్ అయిపోయేదాకా ఇదే అవుతుంది, భూసేకరణ అవుతుంది కానీ రోడ్ అయితే కావట్లేదు. పథకాలు అయితే అమలు కావు కానీ పథకాలు అయితే లేవు, రోడ్లు కూడా అయితే లేవు. ఇక వాళ్ళు కేంద్రం వాళ్ళు కూడా పట్టించుకుంటే ఏమన్నా తొందరగా అయ్యే అవకాశాలు ఉంటాయి. కమ్సే కమ్ ఒక 4 సంవత్సరాలన పూర్తి అవుతుంది ఈ రోడ్లు కానికి. అట్లా ఇప్పుడు ఊరు అయితే మా ఊర్లో ఫస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే డెవలప్ అయింది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి ఎటువంటి డెవలపింగ్ లేదు, ఏం లేదు. ఇందిరామ్మ ఇల్లు అన్నాడు, కొంచెము జాగ ఎక్కువ ఉన్నాడు, జాగ ఇడిచిపెట్టి 60 గజాల్లో కట్టుకుంటే మరి ఆ జాగ ఎక్కడ పోవాలి? జాగ ఉన్నది, ఈ 5 లక్షలు ఏమో ఇల్లు కాదు మాకు. 5 లక్షలకు ఇంకొక 5 లక్షలు కలుపుకుంటాడు, మా అంటే ఇంకో 10 లక్షలు కూడా కలుపుకుంటాడు, 15 లక్షలు ఇల్లు కట్టుకుంటాడు. ఇంకో 10 గజాలు ఉన్న జాగా ఇడిచిపెట్టి 60 గజాలనే కట్టు, ఇల్లు ఇస్తా లేకపోతే పైసలు ఇయ్య అనమాట. వాళ్ళ పరిస్థితి ఏం కావాలి సార్? మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు పెట్టలేకపోతుంది ప్రభుత్వం? మరి ఎందుకు ఎంటని జరుగుతుంది? ఇప్పటికే దాదాపుగా సర్పంచ్ల కాల పరిమితమై సంవత్సరంన్నరకు దగ్గరకు వచ్చేస్తుంది. ప్రభుత్వం ఏర్పడి మాత్రం 2 ఏళ్ళు అవుతుందన్న, మరి ఎందుకు పెట్టలేకపోతుంది? ఈ సమస్యలన్నీ ఎవరు చెప్పుకోవాలి? మీరు అన్నట్ల భయం ఉంది సార్, వాళ్ళకు భయం ఉంది. ఎందుకంటే మొత్తము కాంగ్రెస్ ఏం చేయలేకపోతుంది, ఈ వేస్ట్ మనం ఉత్తరాన్ని గెలిపించుకుంటాం కదా అని ఇప్పుడు ఓటర్లు కూడా భయపడుతున్నారు. దాని మీదకి వెళ్ళి రేపు పొద్దున గెలిచిన వాళ్ళు కూడా టీఆర్ఎస్లకే పోతారు. బాడీలు లోకల్ బాడీ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ గెలిచిన వాళ్ళు కూడా మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ లేకుండానే, ఆనవాళ్ళు లేకుండానే చేస్తా టీఆర్ఎస్ కార్యకర్తలను ఊర్లల్లో గ్రామాలల్లో నడి ఊళ్ళో చెట్టుకు ఏలడేసి తెలంగాణ తీయాలి అని చెప్పేసి ఊరి తీయాలి, కొట్టాలి, షెడ్యూల్ ఊసిపోయిందాకన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా టీఆర్ఎస్ పార్టీ లేస్తుందని మీరు అనుకుంటున్నారా? గెలుస్తారని అనుకుంటున్నారు? గెలుస్తుంది తప్పకుండా, ప్రభుత్వం ఏర్పడుతుంది, మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది మళ్ళీ. ఈయనది ఇప్పటికే ఒక గాలి వచ్చింది, ఆ గాలి మీద 5 సంవత్సరాలు నొక్కపోతాడు. 5 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు కదా సార్. చంద్రబాబు కదా మరి గురువు అయినా ఆయన పాలనకు ఈయన పాలనకు తేడా ఉంది. గురువుకున్న అనుభవము శిష్యునికి ఉండదు. ఈయన కొంచెం నేర్చుకొని నాకు మొత్తం వస్తుందని వెళ్ళాడుతున్నాడు, అంతేగాని ఆయన అనుభవంకు ఈయన అనుభవంకు చాలా తేడా ఉంది. అంటే ఈ స్థానిక సమస్యల ఎన్నికలలో బీజేపీకి బీఆర్ఎస్కి పోటీ ఉంటుందా? బీఆర్ఎస్ కాంగ్రెస్కి ఉంటుందా? కాంగ్రెస్ బీజేపీకి పోటీ ఉంటుందా? ఎవరి మధ్య? కాంగ్రెస్కు టీఆర్ఎస్కే ఉంటుంది సార్, రెండుకే. బీజేపీ ఇక్కడ మన దిక్కు కొంచెం తక్కువనే ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీలు కొన్ని పెరుగుతుండదు సార్. ఎంపీ ఉన్నాడు కదా రఘునందన్, ఏం చేస్తాడు సార్? కాన్సెన్సులు ఎక్కడ తిరుగుతాడు? తిరిగినా ఎంపీ కంటే కేంద్రంలో బీజేపీ ఉండాలని కొంచెం ఆలోచన చేసి వేయొచ్చు, కానీ ఇప్పుడు కష్టం. ఆయన పెద్ద మెజార్టీతో గెలవలేడు, ఒక 20,000 మెజార్టీతోనే గెలిచిండు. ఓకే రైట్. చివరిగా చెప్పన్నా, రేవంత్ రెడ్డి సర్కార్కు కేసీఆర్ సర్కార్కు తేడా ఏంటి, వ్యత్యాసం ఏంటి? ఆయన చేసిన ఏంటి, ఈయన చెయ్యంది ఏంటి? ఈయన చెప్పంగానే నెరవేరుస్తుండే, ఈయన చెప్పినా చేస్తలేడు. ఆయన చెప్పకుండా నెరవేర్చిండు. అడగకముందే దళిత బంధు ఇచ్చిండు, అడగకముందే చీరలు ఇచ్చిండు. కొన్ని చిన్న చిన్నవి మేము మా పిల్లలకు, మాకు డెలివరీ, మా భార్యలు డెలివరీ అయినా, మా చెల్లెలు డెలివరీ అయినా హాస్పిటల్లో కిట్లు ఇచ్చిండు. మేము అడిగినామా? అడగకుంటే ఇచ్చిండు. మరి నేను చెప్పిస్తలేడు కదా సార్. ఆయనకున్న తేడా ఈయనకున్న తేడా గింత వరకు ఉంది. అట్లా ఇది రైతుల సంక్షేమం అని అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం రైతులను అరగోసబెడుతుంది అని చెప్పేసి ఈ గ్రామ వాస్తులు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. అంటే కేసీఆర్ అడగకముందే రైతులకు ఏం కావాలన్నీ, యూరియా విషయమే కావచ్చు, లేకుంటే రైతు బంధు విషయంలో కావచ్చు, రైతుకు బీమా అని చెప్పేసి ఇక్కడ కేసీఆర్ ఒక పథకాన్ని తెచ్చిండు. ఇప్పుడు ఆ పథకం నడుస్తుందా లేదా ఇక్కడ మాకు తెలియడం లేదు అని చెప్పేసి ఇక్కడ రైతులు, ఈ గ్రామస్తులు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. ఇంకో విషయానికి వస్తే 6 గ్యారంటీలు అన్నాడు, ఎన్నో హామీలు ఇచ్చిండు. ఎన్నికల టైంలో 400 హామీలు, 420 హామీలు ఇచ్చేసి 6గా కుదించి అందులో ఏ ఒక్కటి కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఆటో డ్రైవర్ల పరిస్థితికి ఉచిత బస్ అని పెట్టిండు. మా గ్రామంలో ఉన్న ఆటో డ్రైవర్లు కూలీ నాలి చేసుకొని బతుకుతున్నారు అని చెప్పేసి ఇక్కడ ఈ గ్రామస్తులు చెప్పడం జరుగుతున్నది. సో ఆయన మరి 6 గ్యారంటీలలో ఆ ఉచిత బస్ అని పెట్టినప్పుడన్నా మరి మా ఊళ్ళ కన్నా ఒక ప్రభుత్వం బస్సు నడుపుతుందా అంటే అలాంటిది కూడా ఏం లేదు. మా రోడ్డు పరిస్థితి చూస్తున్నారు కదా, దారుణంగా ఉంటుంది. సంగారెడ్డికి అతి దగ్గరలో ఉండే మా గ్రామం, దాదాపుగా 2-3 కిలోమీటర్లు ఉండే ఈ గ్రామానికి కనీసం ఒక ఆర్టీసీ బస్సు కూడా రాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది అయితే జరుగుతున్నది. మళ్ళీ మాకు విలువైన భూములు ఉంటాయి ఇక్కడ, రియల్ ఎస్టేట్ కూడా ఇక్కడ
కూని చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఒక గుంట అమ్ముకుంటే మంచి అల్లునికి ఒక ఉద్యోగస్తునికో లేకుంటే ఒక వ్యాపారవేత్తకో ఒక భూస్వామికో ఇచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ గుంట భూమి కొనేటోళ్ళు లేరు మా గ్రామంలో అని చెప్పేసి ఈడ వాళ్ళు చెప్తున్నారు. ఆ కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పేరు మీద, షాదీ ముబారక్ పేరు మీద 1,16,000 ఇచ్చేది. ఈయన 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. ఆ తులం బంగారం గిడ లేదు, ఒక రూపాయి గిడ మా ఊరికి రావడం లేదు. ఒక కళ్యాణ లక్ష్మి పెళ్లి చేసినాక గిడ మండలాఫీసుల చుట్టూ కలెక్టర్ ఆఫీస్ తిరిగితే గిడ ఆ పైసలు రావడం లేదు అని చెప్పేసి ఇక్కడ వాస్తులు చెప్పడం అనేది అయితే జరిగింది. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులను వాళ్ళ కుటుంబాన్ని కావాలని టార్గెట్ చేసి తిట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే వచ్చేది గవర్నమెంట్ బీఆర్ఎస్ఏ కాబట్టి ఓర్వలేకనే ఇలాంటివి చేస్తుంటాడు ఈ రేవంత్ రెడ్డి. ఆయన ఓటుకు నోటు కేసులో పెద్ద ముద్దాయి కాబట్టి వీళ్ళని కూడా అట్లా ముద్దాయి చేద్దామనే ఆలోచనతోటే ఇవన్నీ కాళేశ్వరం కేసు కావచ్చు, లేకుంటే ఈడీ అంటాడు, ఒకసారి సిబిఐ అంటాడు, ఒకసారి కార్ రేస్ అంటాడు, అనేక రకరకాల కేసు బీఆర్ఎస్ నాయకులపైన పెట్టే ప్రయత్నం ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ లీడర్లు కావచ్చు, లేకుంటే ఇక్కడ స్వయంగా ముఖ్యమంత్రి చేస్తున్న ఈ పన్నాగము అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఇక్కడ పక్క గెలిచేది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ క్యాండిడేట్లు ఎవరు నిలబెట్టినా వాళ్ళు గెలిచేది ప్రసక్తే ఉంది. కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లు పడే అవకాశం లేదు. ఇక్కడ చేసింది ఏం లేదు. ఈ 2 ఏళ్లలో ప్రజల ఇండ్లు ఏదైతే కట్టుకున్నారో హైదరాబాద్ ఇండ్లు గూలగొట్టారు తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేయడం అనేది అయితే జరిగింది. కొంతమంది పెద్దవాళ్ళను, వికలాంగులను కావచ్చు, వృద్ధులను కావచ్చు, వాళ్ళని అడిగి తెలుసు, వాళ్ళని కూడా అడిగినాం. వాళ్ళు ఇప్పుడు మేము మాయ మాటలు చెప్తే 4,000 పెన్షన్ అంటే కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ కంటే ఇంకా 2,000 ఎక్కిస్తాడు అని చెప్పేసి ఎక్కువగా అవుతుంది మా పెన్షన్ అంటే మేము ఓటేసినాం. ఆ ఓటేసిన ప్రాపానికి మాకు 2 ఏళ్ల నుంచి 4,000 కానీ ఆ 4,000 కూడా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ఆ 2,000 కూడా ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉంది అని చెప్పేసి ఇక్కడ ప్రజలు ఈ రాష్ట్రంలో ఈ ఊరియే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్న మాటలు ఇవి. సో ఇప్పుడు మరి స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పేసి రైతులు అంటున్నారు, పెన్షన్దారులు అంటున్నారు, యువకులు అంటున్నారు, అనేక సబ్బండ వర్గాల ప్రజలు అంటున్నారు. బీసీ బిల్లు అన్నారు. బీసీలు ఒక మంగళవుడు సాకల్లోళ్ళు ఇక్కడ సర్పంచ్లు అయితే తెల్లంగా వేసుకుంటే దొరలు ఓర్చే పరిస్థితి ఉంటుందా? రెడ్డిలు ఒప్పుకుంటారా అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అంటున్నారు. అలాంటి పరిస్థితి ఇక్కడ రేవంత్ రెడ్డి కావాలనే ప్రజల మధ్యలో శిక్షులు పెట్టి రాజకీయం చేస్తున్నాడు. ఏమున్నా ఇంకో 2 ఏళ్ళు ఉంటాడు కదా, ఆ 2 ఏళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ప్రజల ప్రభుత్వమే అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో, అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.